పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 56వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు మహోన్నతుడా, మహాకృపగల దేవా, మహిమా స్వరూపుడా, నీకే వందనాలయ్యా. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ కృపలో మరి ఒక రోజును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి, నీవు మాతో మాట్లాడుతున్నావని నమ్మి నీకే సమస్త మహిమ ఆపాదిస్తున్నాను తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి 56వ కీర్తన చదువుకుందాం. ఇప్పుడు దేవా, నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలెనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు. నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేం చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యం పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా? దేవా, కోపము చేత జనములను అణగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేం చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములు అర్పించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.